ఎందుకని 9th క్లాస్ వాటర్ ఫోర్స్ వల్ల డిజీజ్ బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఏదైనా వాటర్ కానీ ఎయిర్ కానీ ఫోర్స్గా పోతుంటే అక్కడ ప్రెషర్ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు బయట ఉండే ప్రెషర్ దాన్ని పెట్టుకొస్తుంది. అదేనా అంతే, నీరు కూడా అంతే. మీరు ఎప్పుడైనా గాలిపడం కింద పరిగెత్తారా? ఏముంది గాలిపడం? మీరు పరిగెత్తాయి గాలిపడము, దాన్ని మీరు ఏం చేయలేదు పైకి. దట్ ఈస్ బెర్నౌలీ ప్రిన్సిపల్. విమానంలో హెలికాప్టర్ పైకి కూడా అందుకే వేగంగా ప్రయాణం చేసి రెక్కల్లో ఉండే పుల్లి తిరుగుతాయి, అవి రెక్కలను పైకి వస్తాయి. ఇది చూడండి, మనకి ఎయిర్ కూడా అదే ఫోర్స్లో ఉన్నప్పుడు నీళ్ళు కూడా నిలబడుతుంది అట్లా. పట్టుకోవట్లేదు కదా, ఇది దాంతో బెర్నౌలీ ప్రిన్సిపల్. తర్వాత ఆ ప్రిన్సిపల్ని ఇలా విసిరితే అది ఎక్కువ గ్యాప్ ఉండేది ఆడుకుంటారు దాన్ని. శ్రీశ్వర దగ్గర మైదానాల్లో ఆడతారు. ఇలా విసిరితే స్పీడ్గా ఇలా కింద పోదు, పైకి వెళ్ళిపోదు. చూసారు ఎప్పుడన్నా? మీరే ఇంటికి వెళ్ళి బకెట్ మీద మూత తీసుకొని ఇలా స్పీడ్గా విసరండి, పైకి వెళ్ళిపోతుంది. టెస్ట్ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో బెర్నౌలీ ప్రిన్సిపల్. తర్వాత ఒక ఆయన హాయిస్టెడ్ అనేటువంటి ఒక ఆయన హాయిస్టెడ్ అని ఆయన ఇలాంటి ఏమంటారు దీన్ని? నో, ఇంకేమంటారు చెప్పండి? కాపర్ కాయిన్ వైన్. నో, ఇన్సులేటెడ్ కాపర్ వైర్. ఇది పైన డైరెక్ట్ కాపర్ కాదు, దాని పైన ఇన్సులేషన్ ఉంటుంది. ఇది మనం కప్పులో పెట్టి పట్టుకుంటే షాక్ కొట్టదు, దానిపైన ఇన్సులేషన్ ఉంటుంది. మోటార్లలో పెట్టేటప్పుడు మోటార్ వెండింగ్ చేస్తాం కదా, అది ఇన్సులేషన్ లేకపోతే మోటార్ వెళ్ళిపోతుంది, కరెంట్ పాస్ అయ్యి. ఇందులోకి కరెంట్ ఒక చివరి నుంచి ఒక చివరికి పాస్ అవుతుంది, కానీ మధ్యలో ఎక్కడ తెచ్చు కాబట్టి ఇన్సులేటెడ్ కాపర్ వైర్. హాయిస్టెడ్ అనేటువంటి ఒక ఆయన ఇలాంటి ఇన్సులేటెడ్ కాపర్ వైర్ తీసుకొని దీని మధ్యలో ఒక కంపాస్ పెట్టాడు. కంపాస్ పెట్టి ఆ కంపాస్లోకి కరెంట్ పంపించాడు. చూద్దాం. అయస్కాంత మ్యాగ్నెట్ ఇప్పుడు ఉత్తర దక్షిణ దిక్కులు సూచిస్తుంది కదా. కలుతుందా? సూచి కలుతుందా లేదా? కలుతుందా? కలుతుందంటే ఏమని? ఈ తీగలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది అని, ఈ తీగలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఏర్పడింది అని. దీనికోసం మనం ఇంకొకటి చేద్దాం. ఆ తీగ చుట్టూ మ్యాగ్నెటిక్ పనిచేస్తుంది. నేను ఏమంటానంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇక్కడే స్టార్ట్ అయింది. హాయిస్టెడ్ అనేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిజం కనుక్కున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మన లెఫ్ట్ హ్యాండ్ ఇలాగా ఒకదాని కూడా ఒకటి వాహకం కదిలే తీశారు. కెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ 10th క్లాస్ ఉంటుంది. చెప్పండి. నిజంగా ఈ ఫోర్ ఫింగర్ అనేది దాని మీద ఫోర్స్ యాక్టింగ్ అనేది అర్థం. అంటే ఈ ఫోర్ ఫింగర్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది? పాసేజ్ ఆఫ్ కరెంట్ ఇండికేట్ చేస్తుంది. సారీ, ఇది కరెంట్ ఇండికేట్ చేస్తుంది. మిడిల్ ఫింగర్ కరెంట్ ఇండికేట్ చేస్తుంది. ఫోర్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అంటే ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఈ అల్యూమినియం రాడ్ ఇది కిందకి వెళ్తుంది. ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వడం వల్ల కిందకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ రివర్స్ అయ్యి దీంట్లోకి వచ్చినప్పుడు ఈ సైడ్ వచ్చేసి పైకి రొటేట్ అవుతుంది. సో దీస్ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్, దీన్ని ఏమంటాం అంటే టార్క్ అంటాం. టార్క్ ఓకేనా. ఈ టార్క్ వల్ల కాయిల్ అనేది సర్క్యులర్గా రొటేట్ అవుతుంది. ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదా, దీన్ని ఏమంటాం అంటే కార్బన్ బ్రషెస్ అంటాం. ఇవి కార్బన్ బ్రషెస్. ఈ కార్బన్ బ్రషెస్ కంటిన్యూస్గా కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తుంటాయి. కరెంట్ డైరెక్షన్ని చేంజ్ చేస్తుంటాయి. ఒకసారి ఇటు సైడ్ నుంచి వస్తే ఇంకోసారి ఇటు సైడ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఏమైంది? ఎలక్ట్రికల్ ఫోర్స్ చేంజెస్ ఇంటూ మెకానికల్ ఫోర్స్.
ఎలక్ట్రికల్ మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రిన్సిపల్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ మోటార్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. క్వైట్ ఆపోజిట్. మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ దీన్ని గ్యాలనోమీటర్లో చూస్తున్నాం మనం. వస్తుందా రాదా అని చూద్దాం. ఈ బాగా ఇలా తిప్పినప్పుడు అది ఎటు సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్. అలా కాకుండా కంప్రెసర్ దగ్గరికి వస్తే కంప్రెసర్, దూరంగా పోతే కంప్రెసర్. దీన్ని అది కదులుతుంది, శబ్దం వస్తుంది, కదిలితే శబ్దం వచ్చేది. కదిలినట్టు కనబడుతుందా మీకు? కదిలినట్టు కనబడుతుందా? అందుకే దీన్ని బట్టి చూస్తాం. ఇప్పుడు కదులుతుందని తెలుసు దానికి. అన్ని వస్తువులు కిందికి వస్తాయి, ఎందుకంటే దాన్ని గ్రావిటీ దగ్గరగా ఉంచడం కోసం, గ్రావిటేషనల్ పాయింట్. కానీ ఇక్కడ మనకు పుడింగ్ ఉంది, అదే కదా చూడండి, ఇది పుడింగ్ ఉంది. ఎక్కడి నుంచి అలాగే వెళ్తాము, ఎందుకని చెప్పండి. ఒక గోళీ ముందుకు వెళ్తుంది చూసారా, అదేటమాట. 2 గోళీలు పడితే 3 గోళీలు పడ్డామనుకో, ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం అంటారు. న్యూటన్స్ కంటే లేదు, ఉయ్యాలు ఉంటుంది ఇట్లా, ఉయ్యాల్లో దాన్ని ఊగుతూ ఉంటాయి గొలీలన్నీ, దాన్ని పాటు చేసేస్తారు. అకౌంట్ పెట్టే ముందు వచ్చిన అకౌంట్ ఏదమ్మా ప్రాణం ఉంది వాడికి కదా, ప్రాణం ఉందా వాడికి? ఏంటో చెప్పండి. వాట్ ఇస్ యువర్ హైపోథసిస్? అంటే ఊహ ఏం చెప్పండి. ఇది ఊహ ఏంటి, ఏముంటుంది? డైరెక్ట్ కాదు కానీ మామూలు బాల్స్ ఇలాంటి బాల్ పెట్టండి, దాన్ని కూడా తీసేసి అసలు మాకు లేదు. ప్లాస్మా లైట్. ఆ ప్లాస్మా లైట్ లో మన ఎలక్ట్రోడ్ ఉంటుంది, 2000 వాట్స్ కరెంట్ పనిచేస్తుంది. అది మధ్యలో నియాన్ గ్యాస్ పెట్టారు. ఆ నియాన్ గ్యాస్ ఇక్కడ అక్కడ పేపర్ పెట్టండి. డిస్పర్షన్ వల్ల 2 సార్లు ఒకరిమూలం చెంది లైట్ డిస్పర్షన్ జరిగి ఇక్కడ విబ్జార్ ఏర్పడింది. పట్టకం పెట్టినప్పుడు కాంతి నుంచి విబ్జార్ ఏర్పడింది. చూడండి కనిపించేది ఆడండి, దానికంటే ముందు దాని పైన 2 ఉంటుంది. ఓకేనా? అందరూ ఇలానే ఉండండి. చూడండి తెలుసుకో పెడతాము. కింద కూర్చొని చూస్తే డిసపియర్డ్ కాయిన్ వెనక వచ్చేస్తుంది. మీరు మనం చూస్తే తల కింద కనబడుతుంది అక్క, తల కింద కనబడుతుంది అక్క, తల కిందకి బాడీ అంతా కనబడుతుందా? మన కెమెరాలో ఇలా ఏర్పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ మీద ఇలా ఏర్పడుతుంది. కెమెరాలో ప్రైమరీ కలర్స్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ ప్రైమరీ కలర్స్ అంటారు వాటిని. ప్రైమరీ కలర్స్ ని మనం కలిపితే సెకండరీ కలర్స్ ఫామ్ అవుతాయి. చూడండి రెడ్ గ్రీన్ కలిసిన చోట ఎల్లో వచ్చింది.